పాపంపేటలోని 932 ఎకరాల క్షోత్రియ భూమి కథ. ఇది కేవలం చరిత్ర కాదు, భూమి హక్కులపై ఒక పెద్ద పాఠం. అనంతపురం రూరల్ మండలంలోని పాపంపేట గ్రామం ఈ రోజు అనేక ఇళ్లు, బ్యాంకులు, హాస్పిటల్, అపార్ట్మెంట్లు, దేవాలయాలు ఉన్న డెవలప్డ్ ప్రాంతంగా ఉంది. కానీ 150 సంవత్సరాల క్రితం ఇది రాజుల పండితులకు, దేవాలయ సేవకులకు ఇచ్చిన క్షోత్రియం ఇనం భూమి అని తెలుసా? ఈ రోజు ఆ పాపంపేట గ్రామ పొలం గురించి తెలుసుకుందాం. 1866లో ఈ పాపంపేట భూమిని ప్రైమసీ నంబర్ 27 కింద పి శేషగిరిరావు గారికి సెటిల్మెంట్ డీడ్ నంబర్ 1712 ద్వారా మంజూరు చేయబడింది. తరువాత ఆయన 1879లో మొత్తం 932 ఎకరాలను 500 రూపాయలకు కె వెంకట్రావు గారికి అమ్మారు. 1910లో కె వెంకట్రావు గారు ఈ పాపంపేట భూమిని గొల్లపల్లి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారికి 2000 రూపాయలకు డాక్యుమెంట్ నంబర్ 984 కింద ఎస్ఆర్ఓ పొద్దుటూరు వద్ద రిజిస్టర్ చేశారు. గొల్లపల్లి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు తన జీవిత కాలంలో సుమారు 382 ఎకరాలను ఇతరులకు అమ్మారు. ఆయన మరణం తర్వాత ఆయనకు 2 భార్యలు అవ్వడం వల్ల ఆయన 2 కుటుంబాల వారసులు రాచూరు మరియు గొల్లపల్లి కుటుంబాలు మిగిలిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. 1949లో 2 కుటుంబాల వారసులు రాచూరు మరియు గొల్లపల్లి కుటుంబానికి సంబంధించిన రాచూరు సుబ్బయ్య, రాచూరు వెంకటరమణ శాస్త్రి, గొల్లపల్లి శంకరయ్య, గొల్లపల్లి సీతారామయ్య 50 ఎకరాల భూమిని గొల్లపల్లి రామకృష్ణ గారికి బహుకరించారు. 1952లో 2 కుటుంబాలు మిగిలిన 550 ఎకరాలను డాక్యుమెంట్ నంబర్ 1607 కింద 2 షెడ్యూల్ గా విభజించుకున్నారు. షెడ్యూల్ ఏ 137.5 ఎకరాలు గొల్లపల్లి కుటుంబం, షెడ్యూల్ బి 412.5 ఎకరాలు రాచూరు కుటుంబం. తరువాత ఈ 2 కుటుంబాలు తమ వాటాను కొంతగా అమ్మడం ప్రారంభించాయి. కానీ ఎవరు ఎంత అమ్మారో, ఎంత మిగిలిందో ఇప్పటికీ స్పష్టంగా లేదు. 1964లో ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ 728 తేదీ 29/4/1964ని ఆంధ్రప్రదేశ్ గెజిట్ లో పార్ట్ 1 పేజెస్ 1746 మరియు 1747 వద్ద ప్రచురించబడిన దాని ప్రకారం అన్ని క్షోత్రియ భూములు రద్దు చేసి అవి రియోత్వారీ ల్యాండ్ గా మార్పు చేయబడ్డాయి. అవి ఈ ప్రక్రియ మెడ్రాస్ ఎస్టేట్ అపోలిషన్ మరియు కన్వర్షన్ ఇంటూ రియోత్వారీ యాక్ట్ 1948 ప్రకారం జరిగింది. దీంతో రైతులు కోర్ట్ ఆఫ్ నెల్లూరు సెటిల్మెంట్ ఆఫీసర్ ద్వారా రియోత్వారీ పట్టాలు పొందారు మరియు దాని ప్రకారం పాపంపేట గ్రామ మ్యాప్ 1965లో సవరించబడింది. 1970ల నుంచి ఈ రియోత్వారీ పట్టు హోల్డర్లు తమ భూములను అమ్మడం ప్రారంభించారు. ఈ భూములను లేఅవుట్లు, హౌస్ సైట్లు, కమర్షియల్ స్పేస్లు, అపార్ట్మెంట్లుగా మారాయి. ఈ రోజు పాపంపేటలో 10,000 కంటే ఎక్కువ ఇళ్లు ఉన్నాయి. మరెన్నో బ్యాంకులు, హాస్పిటల్, రెస్టారెంట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు 2024 మరియు 2025లో రాచూరు కుటుంబం వారసుడు రాచూరు వెంకట కిరణ్ గారు హైకోర్టులో WP నంబర్ 29282/2025 పిటిషన్ వేసి ఈ భూమిలో 292 ఎకరాలపై హక్కు కోరుతున్నారు. ఈ సంఘటన ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ పాపంపేట సంఘటనలో క్షోత్రియందారులు మరియు వారి వారసులు ఎంత భూమి అమ్మినారో, ఎంత భూమి పంచుకున్నారో అన్న విషయం పక్కన పెడితే మెడ్రాస్ ఎస్టేట్ అపోలిషన్ మరియు కన్వర్షన్ ఇంటూ రియోత్వారీ యాక్ట్ 1948 ప్రకారం మరియు 1964లో ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ 728 తేదీ 29/4/1964ని ఆంధ్రప్రదేశ్ గెజిట్ లో పార్ట్ 1 పేజెస్ 1746 మరియు 1747 ప్రకారం అన్ని క్షోత్రియ భూములు రద్దు చేసి అవి రియోత్వారీ ల్యాండ్స్ గా మార్పు చేయబడ్డాయి. కాబట్టి ప్రస్తుతం పాపంపేటలో ఉన్న ప్రజలు తమ భూమి రియోత్వారీ పట్టు హోల్డర్ నుండి వచ్చిందో లేదో అని చెక్ చేయాలి. మాకు లాయర్ లీగల్ ఒపీనియన్ ఇచ్చాడు. మేము బ్యాంకులో ఇళ్ల కోసం హౌసింగ్ లోన్ తీసుకున్నాము అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఆ లీగల్ ఒపీనియన్ మీ ప్లాట్లకు మాత్రమే. ఇప్పుడు ప్రాబ్లం వస్తున్నది వ్యవసాయ భూమికి. ఎన్ని ప్లాట్లు ఉన్నా, ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నా, ఎన్ని హాస్పిటల్ ఉన్నా, ఎన్ని గుడిలు ఉన్నా అన్ని వ్యవసాయ భూమి నుండే వస్తాయి. కాబట్టి మీరు నివసిస్తున్న లేదా మీరు కొనుక్కున్న ప్లాట్లకు సంబంధించిన సర్వే నంబర్కి రైతువారి పట్టాను కలెక్ట్ చేయండి మరియు రైతువారి పట్టా నుండి మీ ప్లాట్ వరకు చైన్ ఆఫ్ లింక్ డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి మరియు మీ సర్వే నంబర్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి నుండి ఎన్ఓసి ఉందా లేదా చెక్ చేసుకోండి. భూమి కొనుగోలు లేదా అమ్మకానికి ముందు రియోత్వారీ పట్టు, సేల్ డీడ్, ఈసీ, ఎన్ఓసి, చైన్ ఆఫ్ లింక్ డాక్యుమెంట్లు స్పష్టంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఇది కేవలం పాపంపేట కథ కాదు, ఇది ప్రతి ఇనం లేదా క్షోత్రియం మూలం ఉన్న భూమికి సంబంధించిన ఒక హెచ్చరిక లాంటిది. భూమి కొనడం లేదా అమ్మడం ముందు ప్రతి పత్రం సరిగ్గా ఉన్నదా, హక్కులు చట్టబద్ధమైనవేనా అని తప్పక వెరిఫై చేయాలి.